ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భావ విప్లవకారుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా అంగళూరులో 1887లో జన్మించిన త్రిపురనేని రామస్వామి న్యాయ రాజకీయ రంగాల్లో పనిచేసిన ప్రధానంగా రచయిత. 1910 నుండి 1941 మధ్య ఆయన సమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే రచనలు చేశారు. అష్టావధాన శతావధానాలు చేస్తూ వాటిని వదిలిపెట్టి కావ్యాలు నాటకాలు రాయడం ప్రారంభించారు. కవిగా సూత పురాణం, భగవద్గీత, కుప్పుస్వామి శతకం, సూతాశ్రమ గీతాలు వంటివి రాశారు. కురుక్షేత్ర సంగ్రామం, సంబుకవధ, కూని వంటి విప్లవాత్మక నాటకాలు రాశారు. ఆయన హేతువాది, ద్రావిడవాది. ప్రజలను గతానుగతిక మౌఢ్యం నుంచి మేల్కొల్పడానికి రచనలు చేశారు. పెరియార్లాగా ఖ్యాతి పొందిన ఈవి రామస్వామి, కవిరాజుగా ప్రసిద్ధులైన త్రిపురనేని రామస్వామి సమకాలీకులు మాత్రమే కాదు, ఆ ఇద్దరు సామాజిక విప్లవకారులు కూడా. రామస్వామి సాహిత్యంలో 3 పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి, ఆధిపత్యవాదుల ప్రయోజనాలను కాపాడే గాథలను చారిత్రక సామాజిక దృక్పథంతో పునర్వ్యాఖ్యానం చేయడం. రెండవది, మధ్యయుగాల తెలుగు జాతి వాస్తవిక పౌరుష గాథలను సాహిత్యంగా మలచడం. ఇక మూడవది, సమకాలీన సామాజిక వాస్తవికతను విమర్శనాత్మకంగా సాహిత్య రూపం కలిగించడం. రామస్వామిది గతానుగతిక దృష్టి కాదు, ప్రత్యామ్నాయ దృష్టి. భారతంలో పాండవుల మార్గం పూర్తిగా ధర్మపక్షం కాదని వాదించి చెల్లపిల్ల వెంకటశాస్త్రిని ఒప్పించారు. ధర్మరాజు 5 ఊళ్ళు ఇవ్వాలని అడగడం వెనుక కారణాలను తనదైన శైలిలో వివరించారు. కురుక్షేత్ర సంగ్రామం నాటకంలో నారాయణ శర్మ అనే పాత్రను కల్పించి మరణానంతర సుఖభోగాల భావనను దెప్పిపొడుస్తారు. సంభూకుణ్ణి ఉత్తమ మానవునిగా, వేనరాజును గొప్ప మానవతావాదిగా త్రిపురనేని చిత్రించారు. మతం పేరుతో జరిగే ఘోరాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఒక పాత వ్యవస్థలోని కాలం చెల్లిన ధోరణులను పట్టిచూపి కొత్త వ్యవస్థ ఏర్పడటానికి అవసరమైన భావాలను ప్రచారం చేసేవాళ్ళు భావ విప్లవకారులు. త్రిపురనేని అలాంటి వారే. తెలుగువారి వాస్తవిక చరిత్ర, తెలుగు భాష, తెలుగు నేల అంటే ఆయనకు పరమ ప్రీతి. పలనాటి వీర చరిత్రలోని కారెంపూడి యుద్ధం ఆయన దృష్టిలో చాలా ఉదాత్తమైనది. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినట్లుగా బ్రహ్మనాయుడు బాలచంద్రుడికి తనదైన గీతను బోధించినట్లుగా కల్పించారు ఆయన. కురుక్షేత్ర యుద్ధం దాయాదుల ఆస్తుల కోసం జరిగితే, కారెంపూడి యుద్ధం దాయాదుల మిషతో బ్రహ్మనాయుడి సంఘ సంస్కరణాత్మకమైన చాపకూడు కారణంగా జరగడం ఆయన దృష్టిలో ప్రత్యేకమైనది. జ్ఞానం సార్వత్రికం కావాలన్నది త్రిపురనేని ఆకాంక్ష. ఆయన హేతువాద బలమంతా సూత పురాణంలో కనిపిస్తుంది. తన గీతలో మతాలు పుట్టకుండా ఉంటే గనక అన్ని మారణకాండలు జరిగేవి కాదని అంటారు ఆయన. ఆయన సత్యవాది, హేతువాది, శాస్త్రీయవాది. శాస్త్రములెల్ల చదివి విజ్ఞానమెరిగి సంశయించక సర్వదా చర్చ చేసి నిజమెరుంగవలయునిది నేర్చుకున్న మూఢ విశ్వాసమున జేటు మూడుచుండు అని త్రిపురనేని బోధించారు. ఇప్పుడు ఈ మౌఢ్యం 1000 రెట్లు పెరిగిపోవడం విచారకరం. కుప్పుస్వామి ధూర్తమానవ శతకాలను కూడా ఆయన ఆ కాలం నాటి మూఢత్వాన్ని విమర్శించడానికే రాశారు. స్వాతంత్ర పూర్వకాలపు పరిస్థితులను తెలియచెప్పి భారతీయ జీవితంలోని అనారోగ్యకర ధోరణులను వెళ్ళగక్కి వాటిని నిర్మూలించి మంచి సమాజ నిర్మాణ ఆవశ్యకతను నొక్కి చెప్పడమే త్రిపురనేని భావ విప్లవ ఉద్దేశ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్థిక రాజకీయ విప్లవాల కన్నా ముందు భారతీయ సమాజంలో సాంఘిక విప్లవం రావాలన్నారు. త్రిపురనేని ఉద్యమం కూడా అదే. భారత స్వాతంత్రోద్యమ కాలంలో మన దేశీయుల్లో ఆంతరంగికంగా రావాల్సిన భావ స్వాతంత్రాన్ని ఆయన ప్రచారం చేశారు. అలాగని
వలస పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ ఉద్యమాన్ని త్రిపురనేని వ్యతిరేకించలేదు, సమర్థించారు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి, పూసిపోదుము మెడను వైతుము, పూలదండలు భక్తితో అని ఆహ్వానించారు. 1943లో ఆయన తుదిశ్వాస విడిచారు. త్రిపురనేని కాలం నాటికి ఆయన సాహిత్యం ఎంత అవసరమో అనేక రకాలుగా నేడు కూడా అది అంతకన్నా అవసరమే. ఈరోజు మనం త్రిపురనేని భావ విప్లవకారునిగా వెళ్ళిపుచ్చిన భావ ఉద్దేశాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.